ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బీచ్కి వెళ్తున్నాం. బీచ్ని వాతావరణం ఎలా ఉందో చూద్దాం ఒకసారి వెళ్ళి. అదని మరి ఫ్రెండ్స్ మనం అయితే బీచ్కి అయితే వచ్చాము. బీచ్కి వచ్చి చూసేసరికి చాలా అంటే చాలా ముందుకు వచ్చింది. ఫస్ట్ అయితే మా లోపల స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్స్ దగ్గరికి అయితే ఉండేవి. ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బయటకు వచ్చింది అనమాట. బీచ్ అంటే తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటాను. అది చూడండి ఒకసారి, ఆ వాటర్ కనబడుతుంది కదండి, అందులో వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, అంటే అలలు అంటే నిమిషానికి అలలు పెరిగిపోతున్నాయి అన్నమాట. అంటే మంచి వర్షం పడుతుంది. ఆ వర్షంలో కూడా నేను అలాగ వీడియో తీస్తుంది అనమాట. అంటే చాలామంది పోలీసులు అయితే ఉన్నారు బందోబస్తు. మనం అయితే వెళ్ళామన్నమాట. అంటే దగ్గరకి లోపలికి ఎవరు రానియకుండా ఉండడానికని పోలీసులు బందోబస్తు పెట్టారు అక్కడ. మనం అయితే ఏదోలా రిస్క్ చేసి మనం అయితే వెళ్ళామన్నమాట వీడియో తీయడానికి. ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద గాళ్ళు, ఈదురుగాలు, అంటే రాక్షస అలలు అంటారు కదా, అవి వస్తున్నాయి. తెప్పలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ తెప్పలు కూడా సముద్రానికి, అదే అలలకి కొంచెం ధ్వంసం అయినట్టు తెలిసిందనమాట అక్కడ. ఫ్రెండ్స్ చూడండి, అయితే ఎప్పుడు కూడా బ్లూలా ఉండే వాటర్ పొల్యూట్ అయిపోయి మొత్తం అంతా అదే బ్లాక్ రంగులో వచ్చిందనమాట. అంటే తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటాను నేను. తుఫాను అయితే ఫ్రెండ్స్ చూసారా ఎంత బ్లాక్ ఉందో. అక్కడిని ఇక్కడికి అంటే తక్కువ, అంటే ఒక 5 feet అంతా ఉంటుంది. 5 feet దూరంలో అయితే మనకైతే బీచ్ అయితే చాలా దగ్గరికి వచ్చింది. లోపల స్టోన్స్ ఉంటాయి, స్టోన్స్ దగ్గర ఉండవలసిన బీచ్ అయితే దగ్గరికి, అంటే ఆ స్టోన్స్ దాటి వచ్చింది అనమాట బీచ్. ఫ్రెండ్స్ బీచ్లో అయితే స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్స్ దాటేసి వచ్చిందంటే పెద్ద పెద్ద రాళ్ళు అనమాట. రాళ్ళు దాటి వచ్చిందన్నమాట బీచ్. అయితే మనం ఏదోలాగైతే బీచ్ దగ్గర అయితే వెళ్ళాము. వెళ్ళగలి చూసాం, అంటే బీచ్ని చూసి నాగా భయం వేసింది. అంటే చాలా భద్రత తీసుకున్నారన్నమాట వాళ్ళ పోలీసులు మెరీనా పోలీసులు అందరూ చాలామంది అయితే వచ్చారు. ప్రజెంట్ అయితే ఎవరిని వెళ్ళకూడదని, అంటే బీచ్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చెప్పారనమాట వెళ్ళొద్దని. అయితే ఎవరు రాలేదు. అక్కడ దారి కట్లు కూడా కట్టడం జరిగేసిందన్నమాట. ఇక్కడ చూసా, అది మన గంగమ్మ తల్లి టెంపుల్ అనమాట. అది ఆ టెంపుల్ ఆనుకొని వచ్చిందనమాట. రాత్రి అయితే చాలా అంటే చాలా గట్టిగా వచ్చిందనమాట అలలో. మనం రాత్రి అయితే వెళ్ళకపోయామా, పగలైతే వెళ్ళి తీయడం జరిగిందనమాట. అక్కడ నుంచి చూసారా ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా కనబడుతుందో ఆ టెంపుల్. మనం అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అయితే తీసామన్నమాట. స్టాచ్యూ దగ్గర నుంచి, శివపార్వతుల స్టాచ్యూ దగ్గర నుంచి తీసాము. అంటే గాలికి మనమే నించోలేకపోయాము, చాలా భయంకరంగా ఉన్నది గాలిలో. అంటే 90 నుంచి 100 వరకు గంటకి అంత ఫాస్ట్గా వేస్తుందన్నమాట గాలిలో. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ స్టేషన్ నుంచి వచ్చారు సార్? మేము పూర్మడక మెరీన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చామండి. నా పేరు అప్పారావు అండి, రెడ్ కానిస్టేబుల్ అండి. ఈ తీరం వెంబడి మోంతి తుఫాను కారణంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విజిటర్స్ని ఎవరీ రాకుండా ఇక్కడ మా డిఐజీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మా పూర్మడక సిఐ గారు ఉత్తర్వుల మేరకు ఇక్కడ బందోబస్తు డ్యూటీ చేస్తున్నామండి ప్రజలకి. నెక్స్ట్ మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకి వెళ్లకుండా ఇక్కడ మేము ఇచ్చేస్తున్నామండి. నెక్స్ట్ బీచర్స్ కూడా ఎవరు ఈ సముద్రం తీరానికి రాకుండా బందోబస్తు చేస్తున్నామండి. మోదీ తుఫాను చాలా తీవ్రత ఉండడం వల్ల స్టేట్ గవర్నమెంట్ కూడా బాగా ఎలక్ట్ చేస్తుందండి. మొత్తం మన శ్రీకాకుళం నుంచి అప్ టు నెల్లూరు, తిరుపతి వరకు కూడా ఇది ఎఫెక్ట్ ఉంటుందండి. నెక్స్ట్ తీరం కూడా కాకినాడ దగ్గర ఎక్కడ తీరం దాటొచ్చేసి తెలియపరుస్తున్నారు. తీరం దాటేటప్పుడు కొద్దిగా హెవీ రైన్ ఉంటుందండి. హెవీ రైన్ గంటకి 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశాలు ఉన్నాయండి. దాని మీద ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సార్ ఇంకెన్ని రోజులు ఉంటుంది సార్? 29 వరకు అండి. రేపు ఈరోజు 28 నైట్కి కానీ, రేపు ఉదయం తెల్లవారుజామున కానీ తీరం దాటొచ్చండి తుఫాను. 29 వరకు అందరూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మా విన్నపం. థ్యాంక్ యూ సార్.